బాబు 4 రోజుల నుంచి మల్లెపూలు తప్ప కనీసం మంచినీళ్ళు కూడా తాగడం లేదు. ఈ రోజైనా కాస్త తినండి బాబు. ఈ భూమి మీద ఏ మనిషి అయినా 100 ఏళ్ళు బతకాలంటే కావలసిన కనీస సౌకర్యాలు 4. 1 గాలి, 2 నీరు, 3 నిద్ర, 4 ఆహారం. కానీ నాలాంటోడు 100లో 1 రోజు బతకాలన్నా వీటన్నిటికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే శృంగారం. 4 రోజులైతే నా కూతురు నా గదిలోకి తీసుకెళ్ళి. సీఎం గారు మీకు దండం పెడతాను, నా కూతురు రోజులేయండి బాబు. ఇక్కడ నువ్వు దండం పెడితే అక్కడ నీ కూతురు వదిలి పెడతాడు. ఆపడ్రా రేయ్, నువ్వెక్కడ తండ్రివిరా? అక్కడ నీ కూతురు హాయిగా ఎంజాయ్ చేస్తా ఉంటే నువ్వు ఎంజాయ్ చేయక ఏడుస్తావేంటిరా? నా కొడుకు ఎంజాయ్ చేస్తా అంటే నేనేమన్నా ఏడుస్తున్నానా? లెట్ us enjoy dude. Cheers. తాగరా తాగు. ఏం పెట్టి పెంచావురా నీ కూతుర్ని? ప్రాణం పోయేంత వరకు పురాణం అది ఇంకా ప్రాణాలతో ఉంది. ఏనన్నా మళ్ళీ ఫెయిల్ అయ్యావా? అది నా మగతనానికే పరీక్ష పెట్టింది నాన్న. నా కడుపున చెడబుట్టావు కదరా. రేపులు చేయటంలో నా రికార్డు బ్రేక్ చేస్తావని ఊరందరికీ చెప్పాను కదరా. యూస్లెస్ ఫెలో సొంట. మీరెక్కడికి వెళ్తున్నారు? నిన్ను పాస్ చేయించాల్సిన బాధ్యత నాది కదరా నాన్న. ఒక్కసారి పాపని పలకరించొస్తా. బాబు 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 బాబు. అయ్యో దుర్మార్గులారా. ఎంతమంది చేశారు మీరు? ముఖ్యమంత్రి ఏంటి ఇలా చేయడం అనుకుంటున్నారా? వీడు మనలాగే. మనం మనుషులు అన్న సంగతి మర్చిపోయినట్లే మనోడు ముఖ్యమంత్రి అన్న విషయం సీఎం పదవి వచ్చిన మరుక్షణమే మర్చిపోయాడు. మరి మనలోని మనిషిని, వీడిలోని ముఖ్యమంత్రిని మేల్కొల్పే ధైర్యం, దైవం ఎక్కడున్నాడు? ఎప్పుడొస్తాడు? పిత్రేపాలెం. ఆంజనేయుడికి గదాయుధంలా, ఇంద్రుడికి వజ్రాయుధంలా ఈ ఊరి ప్రజలకు దొంగల నుండి రక్షించుకోవడానికి ఒక ఆయుధం ఉంది. ఒక్కసారి ఈ ఆయుధాన్ని ఉపయోగిస్తే చాలు, చుట్టూ 100 మంది శత్రువులున్నా వలస పక్షుల్లా పారిపోవాల్సిందే. ఈ ఊరి ప్రజలు ఎవరికైనా స్వాగతం చెప్పాలంటే వీళ్లకు ఆచారం ఉంది. వీళ్ల ఆయుధం, ఆచారం 2 ఒక్కటి. వచ్చేస్తున్నాడు. పితికేసి 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 పితికేసి. మామా బాగున్నావా? సూపర్ రా. నువ్వెలా ఉన్నావురా? బాగున్నాను రా. పెద్ద కారు ఏ కొట్లు కొన్నా? కొట్లో కాదురా, ₹1 కోటి పెట్టుకున్నాం. ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్. ఏ పొట్ట? పొట్ట కాదురా, ఇంపోర్టెడ్. ఏదో పొట్టలే. త్వరగా రండిరా అబ్బి, ముహూర్తం దాటిపోతుందిరా. వస్తున్నా వస్తున్నా. పితికేసి పితికేసి పితికేసి. ఆరంభించండి. మొదటి దశ పిత్రేపాలెం పిల్ల పిత్రేలు. విజయోస్తు. పిత్రేపాలెం ముసలి పిత్రేలు. అది
అడ్డుపడినట్టుందే. ఇక మనం రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది. ఏంట్రా ఆ శబ్దం ఏది, ఆ రిద్దం ఏది? అసలు మన ఊరు ఆచారాన్ని మంట కలిపేశారు కదా. వెరీ బ్యాడ్. పిత్రేపాలెం యువ పిత్రేలు. శబాష్ మామా. రే ఈ పిల్ల పిత్రేలకు మురుగులు మరమరాలు బాగా తినిపించండి, ఓకే? ఈ ముసలి పిత్రేలకు అరిసెలు గారెలు గంట గంటకు పెట్టండి, ఓకేనా? యువ పిత్రేలు శబాష్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. మన ఊరు పరువు నిలబెట్టారా. మొదలెట్టండి రా. రేయ్ ఆపండ్రా, ఎగిరింది చాలు, వెళ్ళిపోండి. కంపుతో చంపేస్తాడు మావా. రే అదే కంపు మరియు సంపు. రే మామా, ఎలా ఉన్నావురా? సూపర్. పద, స్వాగతం భలే ఘనంగా చెప్పారా. అవునా? బాయ్ 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 పిత్రేష్. అరే మామా చెప్పరా. ఒకప్పుడు పంది పిల్లలకి పాలు పితుకుంటూ పరమ దరిద్రంగా ఉండే నువ్వు ఇప్పుడేంట్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాగా ఎంత అందంగా తయారయ్యావు. అయినా సిటీలో నువ్వేం చేస్తావురా? హోటల్లో జాబ్ చేస్తున్నాను రా. రే హోటల్ అంటే మన పిత్రేపాలెంలో హోటల్ కాదురా, మరి 5 స్టార్ హోటల్. 5 స్టారా? అంటే చిరంజీవి చికెన్ తినాలన్నా అందరూ మన హోటల్ కి రావాల్సిందేరా. మరి డార్లింగ్ ప్రభాస్? రే ప్రభాస్ మన పక్కిల్లేరా, పెంట్ హౌస్ లోనే ఉంటాడు. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళ చూస్తున్నాయి. ఇంతకీ నేను ఎవరినే? మమ్మల్ని సిటీకి తీసుకెళ్ళి మాకు జాబ్ ఇప్పించడానికి వచ్చిన మా ఊరి దైవం అమరేంద్ర పిత్రే రక్తాను రా నువ్వు. నేను యాక్టింగ్ చేస్తే ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారంటే ఎలాగైనా సిటీకి రావాలని బలంగా ఫిక్స్ అయినట్టున్నారు. అదంత ఈజీ కాదురా. అదేంట్రా మావా? దానికి పెద్ద పెద్ద కోర్సులు చేయాలి, చాలా కష్టం. ఎన్ని కోర్సులేం చేస్తాం, ఎన్ని కష్టాలైనా పడతాం. మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళరా మావా. సరేరా మీ ఇష్టం. నేను చెప్పాల్సిందైతే చెప్పాను, కానీ ఇక్కడి నుంచి వచ్చే ఒక్క రోజు ముందు నాకు కాల్ చేసి రండి, ఓకే? థాంక్యూ మావా. మీరు నా ఫ్రెండ్స్ రా. హలో హలో, నేనే సంధ్యని. ఎక్కడున్నావు? అదా, నేను ముందే చెప్పాను కదే, ఈరోజు నా తమ్ముడి బర్త్డే అని అక్కడికి వచ్చాను. తర్వాత ఫోన్ చేస్తాను, ఓకే? ఓకేనే, బాయ్ బాయ్. సియా. Happy birthday to you. Happy birthday to you. హ్యాపీ బర్త్డే. ఓ సంపుగాడు. ఆగండ్రా ఆగండ్రా. చెప్పమ్మా. అరే మావా సిటీకి వచ్చేసాం రా. అవునా, సరేరా వచ్చేస్తున్నా. బామ్మ ఊరు నుంచి ఫ్రెండ్స్ వచ్చారు, నేను వెళ్ళి తీసుకొస్తా.
సరేనయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేలేమ్మా. ఏమ్మా అక్కడే ఆగిపోయావు, రా. చి పోండి, మీరెవరూ నాతో మాట్లాడొద్దు. నా తమ్ముడి బర్త్డే కదా అని ఎగ్జైటింగ్గా గిఫ్ట్లని తీసుకొస్తే నేను లేకుండానే ఫంక్షన్ అంతా అయిపోయింది. ఛే. ఓ అందుకా, నేను ఎప్పుడూ చెప్తూ ఉండేదాన్ని కదమ్మా, నీలాగే మా బాగోగులు చూసుకోవడానికి ఆ దేవుడు మాకో మంచి మనిషినిచ్చాడని. ఇందాక వచ్చాడే అతనేనమ్మా, తల్లిదండ్రులు వదిలేసిన ఈ పిల్లల్ని, పిల్లలు వదిలేసిన ఈ తల్లిని ఒక్క చోటకి చేర్చింది అతనేనమ్మా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏంటి మన పిత్రేపాలెం విశేషాలు? ఇప్పుడు ఈయన కదిలించకరా బాబు, కారు ఖరాబ్ అయిపోద్ది. ఆ మాత్రం దానికి అంత టెన్షన్ ఎందుకురా? కారు పక్కన ఆపమంటావా? పంచపక్ష పర్వాణాలు పంచ కార్పొరేట్ సరే ప్యాలెస్ లోనే. ఓ అలా ఫిక్స్ అయ్యావా? ఆ మాత్రం దానికి ప్యాలెస్ ఎందుకురా? పక్కనే మన కాలేజ్ ఉంది. ప్యాలెస్ కంటే బాగా రిచ్, పైగా నీ జాయినింగ్ అవుట్ గోయింగ్ రెండు ఒకేసారి అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ మామా. ఎవరు మీరు? ఏం కావాలి? బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. ఇది పట్టుకురా. ఏంట్రా వీడు? ఆడంతేరా, ఏది వచ్చినా ఆపుకోలేడు. అది ఆకలైనా అరిగిందైనా. బాగుంది. సరే పద. ఇంకేంటి, మన పిత్రేలందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. గుడ్. హలో, ఫైర్ స్టేషన్. మా కాలేజీలో బాంబు పడిందండి. రే మనోడరా, వీడు మన ఊరి కీర్తి పతాకాన్ని ఇక్కడ కూడా ఎగరేశాడు రా. హాయ్ ఉందిరా. అబ్బా ఎరా హ్యాపీనా? చాలా హ్యాపీగా ఉందిరా. కొత్తగా పెళ్ళైన సాబునం గదిలో సునామీ సృష్టించినా ఇంత హ్యాపీగా ఫీల్ అవడేమో. టైం అయిపోతుంది, ప్రిన్సిపల్ కలుద్దాం రా. ఓకే, మీ జాయినింగ్ అయిపోయింది. ఇంకో 5,000 రూపాయలు ఇచ్చారంటే మన కాలేజ్ హాస్టల్లోనే నిశ్చింతగా ఉండొచ్చు. చిచ్చి హాస్టల్ ఏం మాట్లాడుతున్నాడు రైడు? ఏమనుకుంటారా మన గురించి? అగరా, మా డబ్బులు మాకు ఇచ్చాయి, మేము వేరే కాలేజీలో జాయిన్ అవుతాం. మేమేంటి, మా ఓటు రేంజ్ ఏంటి? ఈ హాస్టల్స్ మా బాడీకి సూట్ అవ్వవు. మా ఈ పెద్ద పెద్ద తెల్ల మెద్దులు. సార్ సార్ సార్. ఏమయ్యా పితికేసా? ఇది ప్రిన్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా, మున్సిపల్ ఆఫీస్ అనుకుంటున్నావా? సారీ సార్, నేను సార్ చెప్పుకుంటాను సార్. రే పదండి ఎదవల్లారా. దుర్మార్గుడా, ప్రిన్సిపల్ ముందర నా పరువు పోగొట్టే కదరా. చేదిరా. ఏంటి బాగా ఎగిరి పడుతున్నారు? ఏమాత్రం తీసుకొచ్చారు ఏంటి? అరే మామా, ఊర్లో పందుల మీద తెచ్చిన పైసలు మస్తున్నారా మన దగ్గర. అవునా? మరి తీ. ఏం చేద్దాం? ఎంజాయ్ చేద్దాం. బా slowly, slowly, slowly. Bye, good night. ఎరా మామ, ఎలా ఉందిరా సిటీ లైఫ్? బా సూపర్ రా. నీకు నచ్చిందా? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నా. ఏరా నువ్వు? అంతే, నాకు నేనే. హాయ్ హీరో. ఫ్యూజులు పగిలిపోతాయి. అక్క మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అర్థమైంది కదా. అయితే నువ్వు మూసుకొని పక్కకు జరుగు. బలిసిన పాప. ఐ విల్. హాయ్.
దిస్ ఇస్ సమాంత. ఏదైనా సూటిగా మాట్లాడుతాను. అది కూడా ఎక్కువే చెప్తా. హాయ్, దిస్ ఈజ్ మహేష్ బాబు. మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా. ఎలా చెప్పాను రా? ఇంకా నయం అసలు మీద తప్పలే. లోపల మీ పర్ఫార్మెన్స్ చూసి ఫిదా అయిపోయాను. నీతో డాన్స్ నేర్పించుకోవాలని ఫిక్స్ అయిపోయాను. మీ కాంటాక్ట్ నంబర్ ఇస్తారా? అబ్బే, నేను డాన్సర్ని కాదండి. ఏదో బీట్ బాగుంది కదా అని అలా. మా ఊడు పచ్చి అబద్ధాలు ఆడతాడు. నీకు కావాల్సింది ఏంటి? ఫోన్ నంబర్ కదా. 9848022333. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. టచ్ లో ఉంటాను. బాయ్ బాయ్. రూమ్ కు రావాలి. చచ్చావే. ఎవ్వడ్రా నువ్వు? నాకు నచ్చిందాన్ని కెలుకుతున్నావు. సరే బల్సిన్ బాబు, గెలక్కన్నా ఉన్నాను కదా. ఏమన్నా సందులో సిద్ధమ్మంటరా? కట్లో ఉన్న సమంత. వీడితో మాటలేంటన్నా? నువ్వు అను వేసేస్తున్నా కొడుకునే. హలో, ఏంటి అలాగా అన్నా? డాడీకి మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. बचगा साला, फिर से पकड़ेंगे तेरे को. रंडरा विल्लरे आटो. చంపు ఎక్కడున్నారా? ఏంట్రా ఇది? మనం ఎక్కడికి వచ్చావరా? అడుగు. రే మామా, లేరా పైకి. రాత్రి మనం తాగిన మధ్యలో ప్యాలెస్కి వెళ్ళి పోయి పాడుపట్టు బంగ్లాకి వచ్చావరా? ఇదే మన ప్యాలెస్. పడుకోనరా. అవ్వా రే, ఇది చూస్తుంటే పాతల పేరు శక్తికి ఎక్కువగాను బుద్ధ బంగ్లాకి తక్కువగాను ఉంది. ఇదేం ప్యాలెస్ రా? ఎదురుగా దేవత బొమ్మ ఉందా? ఇటుపక్క పగిలిపోయిన అద్దం ఉందా? అటు పక్కన పనికొకలు పెంట్ ఉందా? ఉంది. అయితే ఇదే మన ప్యాలెస్. మూసుకొని పడుకోనరా. శ్మశానానికి చాలా వద్ద కప్పినట్టుంది. ఇదేం ప్యాలెస్ రా? నువ్వు మాతో ఆడుకుంటున్నావు కదా? లేరా? రే మెల్లగా మెల్లగా బెడ్షీట్ చినిగిపోతుందిరా. ఇక్కడ బెడ్షీట్ ఎక్కడ ఉందిరా? ఇదేరా. అవ్వో మాతో జోక్ చేయట్లేదు కదా? మీతో జోక్ చేయాల్సిన అవసరం నాకేంట్రా? రాత్రి ఇక్కడ ఒక బీర్ బాటిల్ పెట్టాను. ఏమైంది? రాత్రి వాటర్ అనుకో నేనే తాగి ఇక్కడ ఎక్కడో పెట్టాను రా. ఎక్కడ్రా? ఏంట్రా ఇది? నాదే. రై, రాత్రి వాటర్ రాలేదంటే దాంతో కొడుకున్నా. ఈడేమో దీన్ని తాగాడు. అంటే ఉన్నది ఒక్కడనే కదరా. కరెంటు బిల్ ఆదా చేద్దామని అలా. గుడ్ మార్నింగ్ గైస్. సిట్ డౌన్. ఈ రోజు మన క్లాస్లోకి ఇద్దరు న్యూ కమర్స్ వచ్చారు. కమాన్ గైస్, గెట్ అప్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. గుడ్డు సార్. వెరీ గుడ్ సార్. ఏంటి ఎర్ర బస్సా? పచ్చ బస్ సార్, పల్లి వెలుగు. మీ గురించి మీరు ఇంగ్లీష్లో చెప్పండి అయ్యా. వాట్ సార్? ఇంగ్లీష్ అంట.
ఐ పొలికేసి కమ్ పిత్రేపాలెం. వాట్ కమ్ అగైన్. ఓ నో ఇంగ్లీషా? వెయిట్ ఐ క్లారిఫై. అదే కొంపు అమ్మ జీవితం. అండర్స్టాండా? దిస్ పాలం. నువ్వు చెప్పాయా? గుడ్ సార్. నో ఇంగ్లీష్, తెలుగు స్పీక్. నా పేరు సంపు, ముద్దు పేరు కంపు, మా ఊరు. ఆపు, మీ ఇద్దరిది ఒకే ఊరా? కూర్చోండి. భయపడిపోయినట్టున్నారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, యువర్ పేస్ట్రీస్. సారీ. సారీ మేడం. ఎవరా డిస్టర్బెన్స్? ఒరే, ఫోన్ మాట్లాడడానికి వచ్చావా, పని చేసుకోవడానికి వచ్చావా? సారీ సార్. యూ స్టూపిడ్ స్కౌండ్రల్ రాస్కల్. ఇంగ్లీష్ లో నాకు ఎంతకైనా తిట్లు రావు. షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. గెట్ లాస్ట్. అలా కూడా ఉంది. ఏం కావాలమ్మా? ఓకే, అలాగన్నాక ఇంకెందుకు. ఎవరిదబ్బా ఈ నంబరు? ఎవరిదో తెలియాలి, వాటి సంగతి చెప్తా. హాయ్ హీరో. అమ్మ దీనమ్మ, ఇప్పుడు దాకా కాల్ చేసింది ఇదేనా? హాయ్ మ్యామ్. రండి మేడం, కూర్చోండి ప్లీజ్. ఏంటి బాగా బిజీగా ఉన్నట్లున్నా? అబ్బే అదేం లేదు మేడం. ఏంటి మేడం ఇలా వచ్చారు? డాన్స్ నేర్పిస్తావని. డాన్సా? నేనా? చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు, కూర్చో. మేడం, మా మేనేజర్ చూస్తే నా జాబ్ అయిపోతుంది మేడం. అవునా? అవును మేడం. మేనేజర్? yes come in. మేడం మీరా? ఏమిటి ఎలా వచ్చారు? డాడీ బాగున్నారా? ఏం కావాలో చెప్పండి మేడం. ఏంటి దేబ్యంలో చూస్తావు? మేడం ఏం కావాలో చూడు. అలాగే అడిగావా? సార్ చెప్పండి మేడం, ఏం కావాలి? రేపు ఫంక్షన్ కని ఏర్పాట్లు పూర్తయ్యాయా? అంతా రెడీ మేడం. వెరీ గుడ్. నేను ఇతనితో కొంచెం మాట్లాడాలి. కూర్చోండి సార్. అమర్నే కూర్చోండి సార్. నేను ఇతనితో 1 గంట మాట్లాడాలి. గంట ఏమిటి మేడం, రోజంతా మాట్లాడాలి. టేక్ యువర్ ఓన్ టైం. ఇక్కడ కాదు, కొద్దిసేపు బయటికి తీసుకుని వెళ్ళొచ్చా? అస్సలు మీరు అడగలే కానీ అతనేమిటి, నేనైనా రెడీ. డిస్గస్టింగ్. నేను అనకూడని మాట ఏదైనా అన్నానా? దెబ్బ ఏమైనా తగిలిందా సార్? నన్ను వెళ్ళమంటారా? బాయ్ సార్. ఎక్కడికి వెళ్తున్నామండి? ప్లీజ్ ఎక్కడికి వెళ్తున్నామో చెప్తారా? షట్ అప్. అసలు నువ్వు ఆడదానువేనా? ఫోన్లో నువ్వు ఊరుకునే కొద్దీ రెచ్చిపోతున్నావేంటి? డ్యూటీలో ఉన్నవాడిని డిస్టర్బ్ చేసి మరీ తీసుకొచ్చావు. అసలు ఏమనుకున్నావు నీ గురించి నువ్వు? జస్ట్ షట్ అప్. నీ అంతకు నువ్వే వస్తావు, కాంటాక్ట్ నెంబర్లు ఇస్తావు, తీసుకుంటావు. మీ ఇంట్లో పని మనుషులు అనుకున్నావు నన్ను? ఆపు, కారాపు ముందు. ఈరోజు నీ సంగతి ఏంటో తేల్చేస్తాను. పబ్లిక్ లో ఇదేం పని నీకు? బుద్ధుందా కొంచెమైనా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అందరు చూస్తున్నారే. పిచ్చి పట్టిందా నీకేమైనా? పట్టుమని 10 నిమిషాల పరిచయం కూడా లేదు. పబ్లిక్ లో ముద్దు పెడితే బజార్ దాన్ని అనుకున్నావా? నీకు కాబోయే భార్యని. భార్య?
కళ్ళకు నెచ్చిన మగాడు మగాడులాగే కనిపిస్తాడు, కానీ మనసుకు నెచ్చిన మగాడు మొగుడిలా కనిపిస్తాడు. ఫస్ట్ లుక్లోనే ఫిక్స్ అయిపోయాన్రా, యు ఆర్ మై హీరో. అప్పుడప్పుడు బ్రష్ చేస్తూ ఉండు, లేకపోతే పెళ్ళాయాక నేను నిన్ను వాష్ చేయాల్సి వస్తుంది. మ్వా. మ్వా. ఏరా ఫస్ట్ డే కాలేజ్ లైఫ్ ఎలా ఉంది? మన ఊరు పరువు నిలబెట్టాం మామా. వీడేంటి ఎదవా మొహం ముళ్ళపందిలా పెట్టాడు? తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయి, తినడానికి ఏమీ లేవు. ఇప్పుడు ఏం చేయమంటావరా? ఏం మాట్లాడుతున్నారా వీడు? మీకు నేను లేనా? మనకి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లేదా? ఏంటంటారా వీడు? క్యాటరింగ్ రా. 3 పూట్ల ఫుడ్, 300 డబ్బులు. అరే క్యాటరింగ్ ఎలా చేయాలో మాకు తెలియదు కదరా మావా. నేను ఉన్నాను కదరా. అబ్బా రే, దెయ్యాల కొంపలో కూడా దేవుడు ఉంటాడని నిరూపించాడు రా. అవునరా? థ్యాంక్స్ రా. మూసుకొని పని చూసుకోండి. సర్లేరా. పొగిడేం కానీ తిట్టేవేంటి? ఏంటిది? రే ఓపెన్ చేయరా. రే పుచ్చురాలరా. అవునరా. రే ఇవి చాలా కాస్ట్ ఉంటాయేమోరా. ఒక్కొక్కటి 100 రూపాయలు ఉంటాయేమో. అరే అవి వజ్రాలు రా, వంకాయలు కాదు. వాటి వాల్యూ కొన్ని కోట్లు. కోట్లా? అరే మామా, ఆ దేవుడు మనల్ని ఇన్నాళ్ళు కరుణించాడ్రా. ఈ దెబ్బతో మన లైఫ్ సెట్ అయిపోయినట్టే. ఆగండి, ఈ వజ్రాలు మనవి కాదురా. ఎవరురా? ఈ అడ్రస్ లో ఉన్నాడు. వజ్రాలు ఎక్కడ దాచావో నిజం చెప్పు. మిస్ అయిపోయా సార్. వజ్రాలు అడిగితేనే ₹1 దానం చేయను, అటువంటిది కోట్ల విలువైన వజ్రాలు మిస్ అయిపోయాయంటే నమ్మేయడానికి ఎదవననుకున్నావురా? విహారీ, విజయ్ విహారీ, విజయ్ విహారీ, విజయ్ విహారీ. ఇతని పేరు విజయ్ విహారీ. గుండు సూది దగ్గర నుండి గాల్లో ఎగిరే విమానం వరకు ఇతను టచ్ చేయని బిజినెస్ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజకీయాల్ని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని తన కనుసైగతో తారుమారు చేయగల సత్తా ఉన్న ఇండియాస్ టాప్ మోస్ట్ బిలియనియర్. ఎవడో విజయ్ విహారీ అంట. కాల్ చేద్దాం, ఆగు. కట్ చేస్తున్నాడు, మళ్ళీ చేద్దాం. రే కాల్ చేసి మరి ఇవ్వడం అవసరమారా? మళ్ళీ కట్ చేస్తున్నాడు. రే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేసినోడికి ఇవ్వడం అవసరమారా? మనది కానప్పుడు మన దగ్గర ఎందుకురా, ఇచ్చడమే బెటరు. ఎవడో నువ్వు మా టర్సులో మేము ఉంటే? వీడెవడో నాలాగే పనోడు అనుకుంటా. మూసుకొని మీ బాస్ కి ఫోన్ ఇవ్వరా. సార్ ఈడెవడో మీతోనే మాట్లాడతాడంట. ఎవడ్రా నువ్వు? నీ వజ్రాలకి ఓనర్ని. నీకేం కావాలో చెప్పు ఇస్తా, ఎంత కావాలో చెప్పు ఇస్తా, కానీ నా వజ్రాలు మాత్రం నాకు ఇచ్చాయి, లేకపోతే నీ ప్రాణం తీస్తా. ఓ కూల్ బాస్. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది, ప్రశాంతంగా పాలు తాగి పడుకో. ఉదయాన్నే నేనే స్వయంగా వచ్చి ఇచ్చేస్తా. ఏంటి అలా చూస్తున్నారు? ఏదో వాళ్ళారు అక్కడ పెడతాన్నా, దొబ్బేద్దామునా. వెళ్ళి పడుకోండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. అరే సంపో, గుడ్ నైట్. రేయ్ నడు. నువ్వెన్న చెప్పరా? ఒక్కసారి ఆలోచించరా. రే మామ, మన బతుకులు మారుతాయిరా. ఎక్కడ వజ్రాలు? ఇరా 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 ఇరా, వజ్రాలు ఇవ్వరా. సార్ తీసుకోరా. వద్దా? ఇంకేం కావాలి చెప్పు, ఇస్తాను. ఇదిగో తీసుకో, ఈ మొత్తం తీసుకో. ఏంట్రా ఇంకా కావాలా? చెప్పరా, ఎంత కావాలి, ఎంత కావాలి? నీకేం కావాలో చెప్పు. నాకింత చేసిన నీకు ఏం కావాలన్నా ఇస్తాను, అడుగో. మీ ప్రాణం.
చూసారా సార్, ఇప్పటిదాకా గలగల వాగుతున్న మీ గొంతు ఒక్కసారిగా మూగబోయింది. ఎందుకని సార్? అయినా మీరు 5దో 10దో పడేస్తే పరిగెత్తుకుంటూ తీసుకోవడానికి నేను మీ ఇంట్లో పని మనిషిని కాదు, లక్షలిస్తే లొంగిపోవడానికి లంచగొండిని కాదు, పోనీ మీరు కోట్లు కొమ్మరిస్తే మీ కాళ్ళకి సలాం కొట్టడానికి సన్యాసిని కాదు సార్. స్వతంత్ర భారతదేశంలో పుట్టి నీతి నిజాయితీగా బ్రతికే భరతమాత ముద్దు బిడ్డని సార్. సాయం కోరిన వాడిని చులకనగా చూడటం, సాయం చేసిన వాడిని డబ్బుతో కొనాలనుకోవడం, అది కాదు సార్ ఈ దేశం కోరుకునేది. ఒక గాంధీజీ అనుసరించిన అహింసా విధానాన్ని ఆచరించే వాళ్ళు, ఒక నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బోధించిన క్రమశిక్షణ నీతి నియమాలను పాటించే వాళ్ళు, ఒక విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలలు కన్నా పవిత్ర భారతదేశం కోసం పరితపించే వాళ్ళు ప్రస్తుత భారతదేశంలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ప్రతి క్షణం అలానే బ్రతకాలనుకుంటున్నాను సార్. ఈ డబ్బు అవసరం నాలాంటి పేదోడి కంటే మీలాంటి ధనవంతులకే ఎక్కువ ఉంటుంది. భరతమాత ముద్దు బిడ్డ, చేతికందిన వజ్రాలను వదులుకున్నా, కోరి ఇచ్చిన వరాల్ని కాదనుకున్నా. ఏంట్రా నీ ధైర్యం? ఎలా బతుకుతావురా ఈ సొసైటీలో? బ్రతకగలనన్న నమ్మకం, బ్రతకాలి అన్న ఆశయం, బానిసలా కాదు ఒక భారతీయుడిలా, అవి చాలు సార్ ఈ జీవితానికి. ఎలాగోలా మెల్లగా బ్రతికేస్తాను. నిజాయితీ ఇంకా బతికే ఉందిరా ఈ దేశంలో. వాడ్రా నిజమైన వజ్రం. అరే మావా నా షర్ట్ బాగుంది. ఫస్ట్ టైం క్యాటరింగ్ వచ్చారు, ఎక్స్ట్రాలు చేయొద్దు, చెప్పింది వినండి. ఓకే, ఫాలో మీ. ఏంటి అరే మావా సార్ కానీ అని కొట్టించుకో మామ, మనం వస్తున్నాం, స్వాగతం ఎంత ఘనంగా ఏర్పాటు చేశారా. ఎక్కడ మన ఊరు పరువు నిలబెడతారో అని నువ్వు కాస్త కొట్టించుకో, కంపు తగ్గుద్ది. వాళ్ళేమిటి నువ్వేసేమంట. వెళ్దామా? వీళ్ళేర్రా మన ఊరు పరువు నిలబెట్టామా. దరిద్రుడా, నీ ప్రతాపం ముందు పన్నీరు కూడా పనికి రాకుండా పోయింది కదరా. అయినా మిమ్మల్ని తీసుకొచ్చాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏం చేస్తాం మామా, నడవండి. నేను యాక్చువల్గా బయట ఫుడ్ ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి కేరు తీసుకోరు, మనల్ని ఇంటెన్సివ్ కేర్కి పంపుతారు. నేను కూడా అంతేనండి. అవునండి సార్. ఫిష్ ఫ్రెషా? జోకు. ఏంటయ్యా వాసన వస్తుంది? ఫిష్ పిత్తింది సార్. ఫిష్ పిత్తింది. పిత్తిందా? జోకు. పిత్రే పాలం పొలికేసితో జోకులా, పిత్తులతో చంపేస్తా. సార్ నేను మళ్ళీ వస్తాను. ఏంట్రా అలా వింతగా చూస్తున్నా? కలియుగంలో కూడా కళ్ళ ముందే దేవతలు తిరుగుతున్నారంటే వింటూ కాదనుకున్నాను, కానీ నీ కళ్ళల్లోకి చూస్తే మాత్రం కాదనలేకున్నాను. జస్ట్ ఎ మినిట్. తాత తిన్నావా? లేదు చాలా మంచి కోసం పట్టుకెళ్తున్నట్టున్నారు. పర్లేదు తాత, తీసుకో. చల్లగా ఉండాలి. తీసుకో తాత, నీకోసమే బాబు. తినేసి వెళ్ళొస్తా తాత. దేవుడు నువ్వు. ఏంట్రా సూపర్. ఇలా కూడా మా నూరు పరువు నిలబెట్టావరా? నేను నిత్యానంద స్వామికి మరో రూపాన్ని, అందుకే నిత్యం కామంతో పూజలు అందుకోవాలంటే నాకు పిచ్చి. రాయ్, మీరందరూ నిత్యానంద స్వామి శిష్యులైతే మేము బై బర్త్ బాలయ్య బాబు భక్తులం రోయ్. కూలి నా కొడకలరా, అయినా మీకేం తెలుసురా, పరాయి ఆడదాన్ని అనుభవిస్తే వచ్చే ఆనందం. పొరపాటున నాలాంటి వాణ్ణి కనుక కెలిగితే
రేపొద్దున ఇదే ప్లేస్ లో నీ తల్లి చెల్లి కూడా ఉంటారు. పరస్త్రీని గౌరవించాల్సింది పోయి పనికిమాలిన పనులేంట్రా మా కోడిగా. అరే సంపు మామా డ్రాప్ చేసిరా. నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? BMW కార్లు, బీరు బాటిళ్ళు, బాధ్యత లేని బతుకులు, ఇవన్నీ చూస్తే అర్థమవుతుందిరా మీరందరూ బల్సిన బాబులకు పుట్టి తెగబలిసి కొట్టుకుంటున్న బేవకూఫ్ గాళ్ళని. రేయ్, నన్ను పెగ్గు దగ్గర డిస్టర్బ్ చేసేనే ఊరుకోను. అలాంటిది ఫిగర్ దగ్గర డిస్టర్బ్ చేసావు, ఎలా ఊరుకుంటా అనుకున్నారా? రేయ్, మీకు వీటితో తాగడం మాత్రమే తెలుసు, కానీ నాకు తనడం కూడా తెలుసు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డ సీఎం పిచ్చయ్య కొడుకు బిట్టు. ఎవడ్రా నా కొడుకును కొట్టింది? ఎవడో క్యాటరింగ్ చేసుకునేవాడు అంటానా? ఎవడైతే నాకేంట్రా? ఒక గంటలో వాడిని తీసుకొచ్చి ఈ బెడ్ మీద పడుకోబెట్టాలి. నా కొడుకు కళ్ళ ముందే వాడిని చిత్రవద చేసి చంపుతా. వెళ్ళండ్రా. రే నాన్న, నిన్ను కొట్టింది ఎవడ్రా? వాడి ప్రాణం తీస్తా. ఎత్తకండ్రా. అటు వెళ్ళండ్రా. రండ్రా. ఈ నా కొడుకులు మనం వస్తున్నామని తప్పించుకుని పారిపోయినట్టున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో పదండ్రా, వెతుకుతాం. రే చంపు, చంపేసావు కదరా. ఇవేనా? వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎవడన్నా? నిజం చెప్పు. ఎవడన్నా వాడు? మా అన్నను కొట్టిన పిచ్చికేసుగాడు. పిచ్చి కేసు గురించి నాకు తెలియదు కానీ పుల్ల కేసు గురించి మాత్రం తెలుసనా? ఎవడాడు? పేర్రా. ఆఫ్టర్ ఆల్ క్యాటరింగ్ చేసుకు బతికే వెధవలు మీరంటారా నా కొడుకుని కొట్టింది? నేను క్యాటరింగ్ చేసుకునేవాను కానీ క్యాటరింగ్ లేని వాళ్ళు మాత్రం కాదు సార్. కష్టాన్ని నమ్ముకుని బతికే కుక్కలు
ఈ కసాయోడితో పెట్టుకుని ఎలా బతుకుదాం అనుకున్నారా? వాడొచ్చి ఇంకా మిమ్మల్ని కాపాడతాడనే అనుకుంటున్నారా? వాడు రాడు. వాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడో పారిపోయి ఉంటాడు. వాడు భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. నీ కొడుకుని కొట్టినప్పుడే వాడు కెపాసిటీ అంటే నీకు తెలిసి ఉండాలి. రే బైరాగి! అయ్యా, నేను కళ్ళు మూసి తెరిసే లోపు వీళ్ళ శవాలు కూడా నా ఎదురుగా ఉండకూడదు. అలాగేనయ్యా. రేయ్, నువ్వు భయపడితే భయపడ్డానికి బచ్చాకాలనుకున్నావా? పులకేసి, ఫ్రెండ్ ఆఫ్ పితికేసి, బోర్న్ అవుట్ ఆఫ్ భయం, గ్రోన్ లైక్ యాజ్ ఎ లయన్. మీ వెనకాతలు 100 మంది తొత్తులు ఉండొచ్చు, కానీ మా పిత్తొక్కు చాలరా మీ ఒత్తులు ఆర్పేయడానికి. సుడిగాల్లో దూళ్ళ దూకుల్లో మహేష్ బాబులా ఈ పాటికే దూసుకొచ్చేస్తుంటాడు. ఆ విషయం నేను డైలాగ్ చెప్పచ్చు, ఇక్కడ వస్తాడంటావా? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు, తోలో నేను ఫాలో అయిపోయాను. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? టైంకి రావడానికి ఇదేమన్నా హార్లీ డేవిడ్సన్ బైక్ అంట్రా, హీరో సైకిల్. కోపం తెచ్చుకోవాలి, కొట్టుకోవాలి, ఆ తర్వాత ఆలోచించి కట్లు కట్టించుకోవాలనే కనీస ఆలోచన నాకొస్తే కోడితే మీ శవాలు శ్మశానానికి వెళ్ళవు, ఆత్మలు ఆకాశానికి వెళ్ళవు, డైరెక్ట్ ప్రాణాలతోనే మాయమైపోతారు. ఎక్కడ వాడు? చెప్పాను కదరా మాయమైపోతారని. హాయ్ మామ్, పదండ్రా ప్యాలెస్కి వెళ్దాం. పిల్లవని పేరంటానికి వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను పిచ్చి పొంతుల్ని కాదురా, పిచ్చయ్యా. ఓట్ల కోసం జనాలకు దండాలు పెట్టి నోట్ల కోసం వాళ్ళ ఫోటోలకు దండలేయడానికి నేను నీలాగా డంపింగ్ యార్డ్లో డస్ట్ అనుకున్నావా? దమ్మున్న మగాణ్ణి, దరిద్రానికి మరో రూపాన్ని. దయచేసి దారిని పోయే దరిద్రాన్ని దండం పెట్టి మరి పిలవకండి సార్. పిలుస్తాం, దారిన పోయే దరిద్రాన్నే పిలుస్తాం, గెలుకుతాం. గాలికి పోయే గాజొప్పుల్నే గెలుకుతాం. నువ్వేం పీకుతావో? మీరు గెలికితే గెలికించుకోవడానికి నేను గుంటకాడ నక్కని కాదు సార్, గుళ్ళో గంటని. గోప్ పగిలిపోద్ది. నువ్వోయి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు పట్టడానికి నీ ఇంట్లో పని మనిషిని కాదు, వసేయి అంటే వచ్చి నీ పక్కలో పడుకోవడానికి నీ పెళ్ళాన్ని కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ బలుపు? ఇంటికి తాళం వేసుకోవాలంటే తలుపు, ఈ సొసైటీలో బ్రతకాలంటే బలుపు. బై బర్త్ రావాలి గాని బయట ఎక్కడి నుంచో రావు సార్. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో 100ల కొద్దీ రేపులు చేశా, 1000 కొద్దీ మర్డర్లు చేశా, కోట్ల కొద్దీ డబ్బు లాక్కున్నా. ఈ రాష్ట్రంలో ఎవడూ ఇంతవరకు నా పంచి మీద ఈక కూడా పీకలేదు. గాడివి నువ్వెంత, నీ బతుకెంత? అంటే అన్ని పనికిమాలిన పనులే తప్ప పనికొచ్చేది ఒకటి లేదంటావు. అయినా ఒక సీఎం గా ఇన్ని ఏదో పనులు చేశాను చెప్పడానికి నీకు సిగ్గుగా లేదేమో గానీ పిఎం గా నాకు మాత్రం సిగ్గు తన్నుకొచ్చేస్తాను రోయ్. నా చరిత్ర చెప్పాక కూడా సౌండ్ పెంచావేంట్రా? నువ్వు చరిత్రలు చెప్తే విని చడ్డీలు తడుపుకోవడానికి, చంపేస్తానంటే భయపడి పారిపోవడానికి మీ భజన పార్టీలో కార్యకర్తని కాదు, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన ధర్మకర్తని. నీకోసం నరకం బయట వెల్కమ్ బోర్డు రెడీగా ఉంది, బయలుదేరండి సార్. అన్నట్టు పిఎం అంటే ఏంటో చెప్పలేదు కదా, పొరపాటున ప్రధానమంత్రి అనుకున్నావేమో. పక్కా ప్రజల మనిషిని. హ్యాపీ జర్నీ అంకుల్. ఇంతకీ పోయింటాడంటారా? డౌటే.
ఇంకెంతకాలం మీ పేరు చెప్పుకొని బతకాలన్నా నాకు తెలివచ్చింది. ఇక నుంచి నా కాళ్ళ మీద నేను నిలబడదాం అనుకుంటున్నా. నాకు మీ ఆశీర్వాదం కావాలన్నా. ఐఎమ్ సారీ నాన్న. పైకి వెళ్ళి పర్మనెంట్గా రెస్ట్ తీసుకోండి. గత కొద్దిసేపటి క్రితం గుండెపోటుతో మరణించిన పిచ్చయ్య ఈ మరణంతో నెక్స్ట్ సీఎం ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. నా వెనక 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీఎం పదవి నాకే రావాలి. నా వెనక 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సీఎం పదవి నాకే కావాలి. నా వెనుక హైకమాండ్ ఉంది. ఆ సీటు నాదే. నా వెనక ఈ రాష్ట్ర ప్రజలే ఉన్నారు. ఈ సీటు నాకే కావాలి. కూర్చోవా. మీ అందరి వెనక నేనున్నాను. సీఎం పదవి కోసం కన్న తండ్రిని చంపేశా. పదవుల కోసం పాకులాడే కుక్కలు మీరంతా. ఈ క్షణం నుంచి సీఎం కావాలన్న ఆలోచన కానీ ఆశ కానీ ఉంటే దాన్ని ఇప్పుడే చంపేసుకోండి. లేదా మీ పిల్లలు ముండ మోస్తారు, మీ కూతుర్లు ప్రెగ్నెన్స్ అవుతారు, మీ కొడుకులు కిడ్నాప్ అవుతారు. ఈ క్షణం నుంచి ఈ స్టేట్ కి సీఎం పెట్టు. ఎనీ అబ్జెక్షన్స్? ఏమయ్యా, ఆడితో పాటు ఈడు కూడా పోయి ఉంటే సగం దరిద్రం వదిలిపోయేదయ్యా బాబు. బాగా చెప్పావయ్యా. రే ఆగరా బాబు, నా టెన్షన్ నాది. ఒరే పులకేసి, త్వరగా రారా ఎద్దవా, టైం లేదు ఇక్కడ. వాణ్ణి రమ్మంటే నువ్వు వచ్చావేంట్రా? వీడొకడు. కొంతమంది గుప్త నిధుల కోసం గుహలకు వెళ్తారు, ఇంకొంతమంది గుళ్ళో దేవుడి కోసం వెళ్తారు. వీడేంట్రా ఎప్పుడు చావునెత్తుకుంటూ నా చుట్టూ తిరుగుతాడు. ఏంటమ్మా బిట్టు, ఏంటి మ్యాటరు? ఇప్పటి వరకు ఈ బిట్టు అంటే భయపడనోడు ఈ స్టేట్ లో లేడా. అలాంటిది నువ్వొచ్చావు. వచ్చాం. నన్ను నా స్టేటస్ ని లెక్క చేయకుండా కొట్టావు. నిన్ను కొట్టడానికి లెక్కెందుకురా? తెక్కుంటే చాలు, అది నా దగ్గర కావాల్సినంత ఉంది. అయినా ఒక్కడే వచ్చావేంటి? చంపేద్దామనే? నా అనుచరులను రప్పించో, పోలీసులను తెప్పించో, నిన్ను చంపించడం చాలా చిన్న పని. అలా చేస్తే నా పగ చల్లరదు. నా చేతులతోనే నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా. మరెందుకు ఆలస్యం? రా కొట్టేసుకుందాం. Right!